Welcome to MTR Special Garam Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. Mana first segment Gumugumulu. హలో రాజు గారు, ఈరోజు ఏం వంట చేస్తున్నారు? గుమ్మగుమ్మల్లో బీరకాయ తెలగపిండి కూర అండి. బీరకాయ తెలగపిండి కూర చేస్తున్నారు. ఓ, సో ఎక్కువ అంటే ఈ తెలగపిండి కాంబినేషన్స్ ఇలా సొరకాయ, బీరకాయ, వాటర్ వెజిటబుల్స్ వాడుతూ ఉంటారు కదా, అంటే కమ్మకమ్మగా కూడా వస్తుంది. అవును, చాలా బాగా వస్తుంది అంటే ఈ వెజిటబుల్స్ తో చేస్తే. ఓకే, సో ఇది కూడా సేమ్ అలాగే బాగా వస్తుంది. ఓకే ఓకే మరి తెలగపిండి బీరకాయ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తెలగపిండి బీరకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, తెలగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ బీరకాయని మనకు అంటే కావాల్సిన సైజులో, కొంతమంది చిన్నగా తీసుకుంటారు, కొంతమంది పెద్ద సైజులో తీసుకుంటారు. సో కొంచెం ఏంటంటే మనకు లేతగా ఉంటే ఈ కర్రీ కొంచెం టేస్టీగా వస్తుంది. ఓకే, సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు, చాలా లైట్గా ఉంటుంది. సో స్పెషల్గా ఏంటంటే డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా ఆయిల్ తక్కువగా అబ్జర్వ్ చేస్తుందండి. ఓకే, సో ఈ ఆయిలే వాడుతున్నాం మనం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇది వాళ్ళ చాయిస్ అండి. సో ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే కొంచెం లైట్ మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో తెలగపిండి కూడా ఎప్పుడైనా అంటే చేసే వాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది. సో కరెక్ట్గా వేస్తేనే ఆ టేస్ట్ అనేది మాత్రం కొంచెం ఎక్కువైనా కొంచెం ఒగరు అనేది వస్తుంది. సో బీరకాయ ముక్కలు, సరిపడా ఉప్పు. చాలా మందికి బేసిక్ అంటే ఇది ఏ వెజిటబుల్స్ లో వాడుకోవాలో కూడా అంత ఐడియా ఉండదు, అందుకే అసలు టచ్ చేయరు. కారం, ఓకే, కొద్దిగా పసుపు అండి. సో ఈ ముక్కలు మనకు కొంచెం మగ్గితే సో కొంచెం టమాటాలు కూడా ఇక్కడ పులుపు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఆ టమాటో ముక్కలు అవి యాడ్ చేసి అవి ఉడికిన తర్వాత సో ఆల్మోస్ట్ మనకి ఇంకా అయిపోవడానికి దగ్గర. ఓకే, సో మూత పెట్టేసి కొంచెం మగ్గిచ్చేద్దామండి. ఓకే రాజు గారు. ఓకే అండి, ఇక్కడ బీరకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల, వేడి వాతావరణం వల్ల చాలా మందికి వడదెబ్బ తగులుతూ ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు వెంటనే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే చల్లటి ప్రదేశానికి ఆ వడదెబ్బ తగిలిన వ్యక్తిని తీసుకెళ్తూ ఉంటారు, ఏసీలో ఉంచేస్తూ ఉంటారు. అలా వెంటనే ఏసీలోకి తీసుకెళ్లడం వల్ల వడదెబ్బ మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకని నార్మల్ టెంపరేచర్ ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ కాసేపు రిలాక్స్ అయిన తర్వాత కీరా ముక్కలు కానీ లేదా కొబ్బరి నీళ్లు కానీ చల్లటి మజ్జిగ కానీ ఇచ్చినట్లయితే ఈ వడదెబ్బ నుంచి ఆ వ్యక్తికి ఈజీగా రిలీఫ్ దొరుకుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే, సో కొంచెం దగ్గర కూడా వచ్చేసిందండి. ఓకే, సో ముక్క విరుగుతుంది. ఓకే, సో ఈ స్టేజ్లో టమాటో ముక్కలు యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఓకే, సో మనకి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆ తెలగపిండి ఫ్లేవర్ తెలియాలి. కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, సో కొన్ని సీజన్స్ లో కొంచెం బాలింతలా అలా ఉన్న వాళ్ళకి కంపల్సరీ చేసే ఐటమ్స్ లో కంపల్సరీ అది వేసి పెడుతూ ఉంటారు. కొంచెం పల్లెటూళ్ళలో అయితే కాస్త ఈ వంటలు బాగా అలవాటు. సో అంటే పరిస్థితికి అంటే తగ్గట్టుగా ఫుడ్ ఐటమ్స్ అలా మారుతూ ఉంటాయి. అంటే కొంచెం ఇలాంటి వాటమంతా కూడా కాస్త అంటే ఆ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కదా, అది ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి.
ఇప్పుడు వంటలు నేర్చుకునే వాళ్ళకైతే అసలు వీటి గురించి నాలెడ్జ్ ఉండదు అసలే basic గా. ఉంటుంది, తినాలన్నా కొంచెం భయపడుతూ ఉంటారు ఎలా ఉంటుందో ఏంటో అసలు చూసినా కూడా అంటే ఇది ఏంటో కొత్త రకం పిండి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో మనం కూడా తెలగపిండితో చాలా వెరైటీస్ చూపించాము. చాలా చేయించాం. సో ఆల్మోస్ట్ అంటే మన షో రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా దాంతో అన్ని రెసిపీలు వాళ్ళ దగ్గర ఉండిపోయి ఉంటాయి. ఉంటాయి ఖచ్చితంగా. సో కొంచెం తెలగపిండి, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను కదా. అవును. సో ఆ రెండు కూడా అంటే చాలా మంది అసలు యాడ్ చేసుకోరు. తెలగపిండితో సాధ్యమైనంత సింపుల్ గా చేసుకుంటారు. ప్లెయిన్ గా. సో దీంట్లో ఏంటంటే ముందుగా అదే ఉల్లిపాయ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొంచెం లైట్ మసాలా అని చెప్పాను కదా. ఓకే. సో కాబట్టి నేను దీంట్లో యాడ్ చేశాను. బట్ అది లేకుండా కూడా చేసేసుకోవచ్చు, మంచి కమ్మగా వస్తుంది. మెయిన్గా ఏంటంటే ఆ తెలగపిండి ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటే కూడా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేస్తారా? బీరకాయ తెలగపిండి కూర రెడీ. ఓకే అండి, మరి తెలగపిండి బీరకాయ కూర టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తెలగపిండి బీరకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత తెలగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తెలగపిండి బీరకాయ కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. ఇది మంచి మసాలా కర్రీలా ఉంది, అంటే ఆ కలర్ టమాటో అది వేసేసరికి. ఎస్. బాగుంది, డిఫరెంట్ గా. సో రెగ్యులర్ గా చేసుకునే ఆ తెలగపిండిలోనే కొంచెం మసాలా టచ్. దాంట్లో ఎక్కువ తెలగపిండి ఫ్లేవర్ మనకు తెలుస్తూ ఉంటుంది. ఎస్. ఇక్కడ ఏంటంటే టమాటో ఇంకా ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసేసరికి వాటి ఫ్లేవర్స్ అంతా మిక్స్ అయ్యి ఇదంతా డామినెంట్ గా తెలియట్లే. సో అది డైరెక్ట్ గా తీసుకోలేని వాళ్ళు ఇట్లా ట్రై ఈ టైప్ లో చేసేసుకుంటే వాళ్ళకి సో అది తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది. సో అంటే ఆ ఒగరు అది తెలియకుండా బాగుంటుంది. యా, బాగుంది రాజు గారు, వెరైటీగా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, తెలగపిండితో డిఫరెంట్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గోళ్ళ అందం పెంచుకోవడానికి మనం రెగ్యులర్గా నెయిల్ పాలిష్ యూజ్ చేస్తూ ఉంటాము. కొంతమంది అయితే నెయిల్ పాలిష్ ఎడాపెడా వాడేస్తూ ఉంటారు. ఏముందిలే అని చెప్పి నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవడం, ఆటోమేటిక్గా వేరే కలర్ వేసుకోవడం చేస్తూ ఉంటారు. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల గోల్డ్ అంతా కూడా పొడి బారిపోయి రఫ్గా తయారవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకున్న తర్వాత గోళ్ళకి కొద్దిగా మాయిశ్చరైజర్ కనుక రాసుకుంటూ ఉన్నట్లయితే గోళ్ళు పొడి బారిపోకుండా ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదండి, చూద్దాం వీళ్ళు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి. హాయ్ అండి. మీ పేరు ఏంటి? నా పేరు మానసా. మానసా గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి వస్తాను. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? నేను హిమాయత్ నగర్ లో ఉంటానండి. హిమాయత్ నగర్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు ఏంటి? శ్రీదేవి నా పేరు. శ్రీదేవి గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వరంగల్ నుంచి వస్తున్నాను. వరంగల్. ఓ వావ్, మీ ఇద్దరికి పరిచయం ఉందా? తను మా పిన్ని అవుతుంది. మీ విన్ అవుతారా? మా కూతురు. మీ కూతురా? ఓ నైస్. అయితే వరంగల్ నుంచి మా షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా? చాలా యాంగ్జైటీగా వచ్చాను. వెరీ గుడ్. సో మరి మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యారా? చాలా. సో ఏం వంట చేస్తున్నారు ఈ రోజు? బేబీకార్న్ టమాటా కర్రీ. బేబీకార్న్ టొమాటో కర్రీ. ఓకే, మరి మీరు? నేను వంకాయ పకోడీ కర్రీ. వంకాయ పకోడీ కర్రీ. ఓకే, సో రెండు కూడా కర్రీస్ అన్నమాట. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? పిండితో స్టార్ట్ చేస్తాను. అవును, వరంగల్ నుంచి వచ్చారు కదా, ఆవిడకి start చేద్దాం. ఓకే, మరి బేబీకార్న్ టొమాటో కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీకార్న్ టొమాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ ముక్కలు 1 కప్పు, టొమాటోలు 3, జీడిపప్పు కొద్దిగా, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, గసగసాలు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. ఓకే,
నెక్స్ట్ పోపు దినుసులు అండి, ఓన్లీ ఆవాలు జీలకర్ర. ఆవాలు జీలకర్ర, నెక్స్ట్ ఆనియన్ అండి, నెక్స్ట్ జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్. బేబీ కార్న్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేయాలండి. కొంచెం మూత పెట్టేద్దాము. ఓకే, కొంచెం తొందరగా ఫ్రై కావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం. సో దీనికి ఏమైనా ముందు పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలా మనం? దీనికి గ్రేవీ అన్నాను కదండి, దీంట్లో ఎండు కొబ్బరి, గసగసాలు, క్యాష్నట్స్ 3 కలిపి మిక్స్ చేసి పెట్టేసుకున్నాం. సో జీడిపప్పు, ఎండు కొబ్బరి, గసగసాలు 3 వేయించేసేసుకొని. వేయించడం ఏం లేదండి, పచ్చి గసగసాలు, ఎండు కొబ్బరి, ఓకే, జీడిపప్పు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇందులో కాస్త చాప్డ్ పుదీనా. ఓకే, ఇది ఇందులోనే చాలా ఫ్రై అయితే బాగుంటుందండి, టేస్ట్ అది వస్తుంది కదా. మనం లాస్ట్గా వేసినాం అనుకోండి అది పచ్చి పచ్చిగా ఉంటే తినలేము, ఇందులో అయితే క్రిస్పీ వచ్చేస్తాయి. నెక్స్ట్ కరివేపాకు కూడా అంతేనండి. ఓకే, ఇది కూడా ఇందులో మొత్తం ఫ్రై అయిపోతే తినేస్తాం, ఇంకా వేరేసేమో. కొంచెం కట్ చేసి వేస్తే కూడా అది కూడా కలిసిపోతుంది, అసలు ఇంకా తీయటానికి ఉండదు. పచ్చిమిర్చి అండి. ఓకే, సో మీరు ముందు నుంచి వరంగల్లోనే సెటిల్ అండి? అవునండి, అక్కడే మ్యారేజ్ అంతా అక్కడే. మీ ప్రాపరే వరంగల్? అంతేనండి, అంటే స్టేషన్ కనుపూర్ యాక్చువల్గా మాది. ఓకే, మా మ్యారేజ్ మా అత్తగారు వరంగల్. ఓకే ఓకే, సో మీరేమైనా వర్కింగ్ అండి అక్కడ? మాది బిజినెస్ అండి, సార్ నేను ఇద్దరు అదే చూసుకుంటాం. సో ఏం పేరు మీ వారి పేరు? భోగేశ్వర్ అండి. ఒకసారి హాయ్ చెప్పండి మా సార్కి. భోగేశ్వర్ గారు, హలో అండి, హౌ ఆర్ యూ? మాకు 2 బాబులు అండి, వర్షిక్ రాజ్, వరేష్ రాజ్. వాళ్ళిద్దరికి హాయ్ చెప్పండి, నా ప్రోగ్రామ్ చూస్తారు తర్వాత. ఖచ్చితంగా చూస్తుంటారా? సో వర్షిక్ అండ్ వరేష్ ఇద్దరికి కూడా హాయ్. ఏం చదువుకుంటున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ట్విన్సా? అవునండి, ట్విన్స్. ఓకే ఓకే, నైస్. అక్కడ వరంగల్లోనే చదువుతున్నారా అండి? అలాగే మా కిట్టి వాళ్ళకండి. మీ కిట్టి వాళ్ళకా? చాలా మంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు గ్యాంగ్? 17 మెంబర్స్. ఓకే, పేర్లు వద్దులేండి అయితే. సో కిట్టి మెంబర్స్ అందరికి కూడా నా తరఫు నుంచి హాయ్. ఇంకొకటి అండి, మాది పెద్ద ఫ్యామిలీ, వల్లాల ఫ్యామిలీకి ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, ఇది బాగుంది. వల్లాల ఫ్యామిలీ అందరికి కూడా హాయ్. నెక్స్ట్ పసుపు అండి. హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ ఉంటారా? దగ్గరేగా? ఎలా? ఫ్రీక్వెంట్లీ, అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు మాకు. అవునా? ఫ్రీక్వెంట్లీ వస్తుంటాను. సో మీరు సిస్టర్స్ ఎంతమంది? 4 మెంబర్స్. నేను లాస్ట్. మీరు లాస్టా? ఇద్దరు అన్నయ్య బ్రదర్స్. మా మమ్మీ థర్డ్. మీ మమ్మీ థర్డ్. సో ఇంకా మీ ఫోర్త్. ముందు ఇద్దరు ఉన్నారన్నమాట. ఓకే, వాళ్ళెవరు? బ్రదర్సా సిస్టర్సా? సిస్టర్స్ అండి. నేను లాస్ట్, అన్నయ్య బ్రదర్స్. మా అమ్మాయిలు 2 ట్విన్స్ ఉన్నారు, వాళ్ళు కాకుండా గర్ల్స్ 4 మెంబర్స్ ఉన్నారు. మొత్తం 6 అండి. నెక్స్ట్ అండి బేబీ కార్న్ వేసుకున్నాం. ఇది ఉడికించి పెట్టేశానండి ముందుగానే. ఓకే, సో జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి. ఓకే, వాటర్ ఏమైనా కావాలా? కొద్దిగా వేయాలండి, కొంచెం ఫ్రై అయిపోతుంది. మరి మీరు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరిని వదిలేసి వరంగల్ నుంచి ఈవిడ ఎందుకు పిలిపించారు? అంటే ఆవిడకి ఇంట్రెస్ట్, ఆవిడ వచ్చారు కదా. అంటే లేదండి, తను ఎప్పుడో అనుకుంది ఇద్దరం కలిసి వెళ్దాం పిన్ని అంటే. ఓకే, ఇప్పుడు అంతే. మేము వరంగల్ చాలా సార్లు వచ్చాము అభిరుచికి. అభిరుచి వాళ్ళు ఇప్పుడు పిలిచారు కాబట్టి ఇప్పుడు వచ్చాము. మాకు ఇప్పుడు వచ్చింది, అంటే మేమే వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మీరే SMS చేయాలి. మీరు SMS చేస్తే అప్పుడు మేము పిలుస్తాం అనమాట. మేము చేసామండి చాలా రిప్లై ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఛానల్ మొత్తం అన్ని ప్లేసెస్ లో వస్తుంది కదా. అన్ని చోట్ల నుంచి వచ్చేసరికి మీ మెసేజ్ ఎక్కడో అలా దాక్కుని ఉంటుంది, ఇప్పుడు బయటకు వచ్చి ఉంటుంది. మీరు మా కోసం ఒక పాట పాడతారు? పాట? టమాటా ప్యూరీ. టమాటా ప్యూరీ. మీరు పాడతారా బాగా పాటలు? లేదండి, వీళ్ళకి బాగా పాటలు పాడతారు తెలుసా, పెద్దవాళ్ళు పాడతారు. సో శ్రీదేవి గారు పాట పాడాలి ఇప్పుడు. నేను పాడితే మీరు అందరు పారిపోతారండి. నేను పాడితే కూడా అంతే, అందుకే నేను ఎప్పుడు పాడలేదు. నెక్స్ట్ అండి, కొంచెం స్పైసీ అనుకుంటే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. నేను కమ్మగా చేస్తున్నాను. సో మీ పిన్ని ఏమంటే బాగా చేస్తుందండి? అన్ని ఐటమ్స్. హాట్ బాగా చేస్తుంది. హాట్? ఓ, స్వీట్స్ కూడా.
స్వీట్స్ కూడా. నెక్స్ట్ ధనియా పౌడర్ అండి కాస్త. ఓకే. మా ఫ్యామిలీ ప్రిఫర్స్ టు స్వీట్స్ అన్నమాట. లాట్ ఆఫ్ స్వీట్స్. అందరికి స్వీట్స్ ఎక్కువ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ గరం మసాలా అండి, ఇది కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా. సాల్ట్ ఇందా కొంచెం వేసారు అది వేగటానికి. అంతేం వేయలేదు కదా, సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఆ ఉప్పు ఎంత వేయాలండి? కొంచెం తక్కువ ఉంటేనే పర్లేదండి, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తక్కువ అనిపిస్తుందా మీకు? లేదండి, సరిపోతుంది చూడండి. అంతే అంటారా? జీడిపప్పు వేయించినా బాగానే ఉంటాయి, ఇట్లయినా బాగానే ఉంటాయి. కొంచెం బాయిల్ అయిపోతే బాగుంటాయి, సాఫ్ట్ అవుతుంది, చాలా బాగుంటాయి. సో ముందు పెళ్లికి ముందు నుంచి మీకు వంటలు అలవాటు? అస్సలు రాదండి, అస్సలు రాదు. మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకున్నాం మొత్తం మా వారి కోసం. మీ వారి కోసం నేర్చుకున్నారు. ఎక్స్పెరిమెంట్స్ అని మా బాబాయ్ పైనే. పాపం. లేదు ఇప్పుడు కదా. అవును, చాలా బాగా చేస్తాను. ఎక్స్పెరిమెంట్స్ అలా మొదలు పెడితేనే మంచి షెఫ్ అవుతారు ఎవరైనా కూడా. ఎందుకంటే ఏది బాగుంది ఏది బాగాలేదు మనకే తెలిసిపోతుంది. వాళ్ళు కూడా రెడీగా ఉండాలి. ఇంకా హస్బెండ్స్ కి తప్పదు కదా. మీకు వచ్చా వంటలు మొత్తం? ఇప్పుడు నేర్చుకుంటారు. మరి మీ వారు ఇంకా పెళ్ళవ్వలేదు. అయితే మరి ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి మరి మీరు చేసే కొత్త ప్రయోగాలు కూడా అప్పుడు పాపం మీ వారు. చూద్దామండి. అయిపోయింది చూడండి. ఓకే, రెడీ. ఆఫ్ చేసేనా? చేసే. బేబీ కార్న్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు టేస్ట్ చేయడమే. తప్పకుండా మీరు అలా గిన్నెలోకి తీయండి, ఇలా రాజుగారు వచ్చేస్తారు, అలా టేస్ట్ చేస్తారు. ఓకే అండి. ఇది రోటీ ఐటమ్స్ కి బాగుంటుందండి. ఇది రోటీ ఐటమ్స్ కి, రైస్ కి, బిర్యానీకి చాలా బాగుంటుందండి. ఒకసారి క్యాషనట్ తో గార్నిష్ చేసుకుందాం. చేయండి. ఓకేనండి. ఎందుకు ఆ మూల పెట్టాలనిపించింది కొత్తిమీర మీకు? మరి మొత్తం జల్లేసేదాన్ని కనిపించదని డెకరేషన్ తెలియదు కదండి. ఓహో, ఆ పక్కన ఎందుకు ఖాళీ ఉంచారు? మమ్మల్ని లిమిటెడ్ చేస్తున్నారు, మేము ఇలా పెట్టలేదు ఎప్పుడు. నేను కొత్తగా ట్రై చేశాను. వెరీ గుడ్. సో చూసారు కదండి, మరి కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీ కార్న్ టొమాటో కర్రీ తయారు చేసే విధానం. ముందుగా టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, జీడిపప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ కార్న్ టొమాటో కర్రీ రెడీ. ఓకే, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? బేబీ కార్న్ టొమాటో కర్రీ. కొంచెం పుల్లగా, కొంచెం మసాలా టచ్ కూడా ఇచ్చారు కదా. అవును, అదే గసగసాలు కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. యా, సో కాస్త డిఫరెంట్ కాంబినేషన్ లో బాగుందండి. బేబీ కార్న్ తో బాగుంది. బేబీ కార్న్ తో మనం అంటే ఏ డిష్ చేసినా అవి మంచిగా కరకరలాడుతాయి. రైస్ లోకి అయితే కరెక్టే సరిపోతుందండి. అవును, సాల్ట్. సో చూసారు కదండి, కర్రీ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలా మంది ఇంట్లోనే నలుగు పిండి తయారు చేసుకుని వాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే ఈ సమ్మర్ సీజన్లో కూడా సోప్ బదులు నలుగు పిండినే వాడుకుంటూ ఉంటారు. మరి ఈ నలుగు పిండి కొద్ది రోజుల పాటు తాజాగా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఎండబెట్టిన వేపాకును పొడిలాగా చేసుకుని ఆ పొడి కనుక ఈ నలుగు పిండిలో కలిపి వాడుకుంటూ ఉన్నట్లయితే చర్మానికి మరింత మేలు జరుగుతుంది. ఓకే అండి, మరొక వెరైటీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో మాన్సర్ రెడీయా? రెడీ అండి. వంకాయ పకోడీ కర్రీ. ఓకే, మరి వంకాయ పకోడీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ పకోడీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉల్లిపాయ పకోడీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం
తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా మాన్సా? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందామండి మనం. ఓకే, Next ఇది పకోడీ కొంచెం- ఆల్రెడీ రెడీ చేసేసామా? పకోడీ ఇంట్లో చేసి రెడీ చేసి తీసుకొచ్చేసాను అది ఆల్రెడీ. ఆనియన్ పకోడియా? ఆనియన్ పకోడీ. ఓహో, వంకాయ పకోడీ కర్రీ అంటే నేను వంకాయతో పకోడీ చేసి దాంతో కూర లేదండి, చేస్తా. ఆనియన్ పకోడీ చేసి సపరేట్ గా నేను తీసుకొచ్చాను ఇక్కడ. వంకాయ కూరలో ఆనియన్ పకోడీ వేసి కర్రీ చేసుకుంటాం Yeah. అన్నమాట. ఓకే, బాగుంది, ఇదేదో వెరైటీగా. నెక్స్ట్ మనం కొంచెం పోపు దినుసులు వేసుకుందామండి. ఓకే, ఈ రెసిపీ ఎవరు నేర్పించారు? ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ అందరూ కలిసి నేర్పించారు. అంటే ఇది కొంపదీసి మా షోకి వస్తున్నందుకు ఈ కొత్త వంట నేర్చుకున్నావా? మీ షో కోసం నేర్చుకున్నానండి. సూపర్, ఇలా వెరైటీ వంటలతో రావాలి అందరూ కూడా. నెక్స్ట్ నెక్స్ట్ ఆనియన్ వేసుకుందామండి మనం. సో ఏంటి మనసు జాబా లేకపోతే నేను జాబ్ చేస్తానండి. ఓకే, హైదరాబాద్ లోనే విప్రోలో చేస్తాను. విప్రోలో. ఓ, ఈ రోజు దుమ్మానా? అలాంటిదేనా? అలాంటిదే. అదే బోల్డ్ సెలవులు ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఇట్లాంటి వాటికి వాడుకోవాలి. యాక్చువల్లీ మీ షో కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. సో ఈ రోజు ఆపర్చునిటీ దొరికింది, సెలవు పెట్టారు. సో లగెత్తుకుని వచ్చేసాను ఇక్కడికి. ఏం సాకు చెప్పారు ఆఫీస్ లో? ఏముందండి, ఫీవర్. ఇలా డుమ్మాలు కొట్టి వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరు రీజన్స్ అడుగుతుంటే భలే చెప్తారు. లాస్ట్ టైం వచ్చారు వాళ్ళు, పాపం వాళ్ళ తాతగారిని చంపేశారు తెలుసా? అంటే already చనిపోయిన వాళ్ళని చంపేస్తూ ఉంటాం. అది అందరూ చేసే కామన్ అదే కదా. నెక్స్ట్ మనం కొంచెం పసుపు వేసుకుందామండి. ఓకే, గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. Ginger garlic paste. జింజర్ గార్లిక్. సో నువ్వు ఒక్కదానివేనా, బ్రదర్ సిస్టర్? లేదు, నేను చెల్లి అండి. చెల్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఓకే, ఏ గ్రూప్ తను? తను ఎంపీసీ ఎంపీసీయా? ఏం పేరు మీ చెల్లి పేరు? సంగవి. మా మమ్మీ కూడా మీ ప్రోగ్రామ్ చాలా చూస్తుంటుంది, చూసి ఇక్కడ నుంచి ట్రై చేస్తా ఉంటుంది. ఓ, వెరీ నైస్. మీ మదర్ పేరు ఏమిటి? మమ్మీ పేరు పద్మ, డాడీ పేరు బాలేష్. ఓ, సో ఏమన్నా వర్కింగ్ గా ఇద్దరు లేకపోతే? లేదు, డాడీ బిజినెస్, మమ్మీ హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఓ, నైస్. అన్ని మమ్మల్ని అడుగుతున్నారు, మీరు చెప్పరా అండి? చెప్పండి, ఏం కావాలి మీకు? ఏం నెక్స్ట్ మనం కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఓకే, సో ఇది కొంచెం షాలో ఫ్రై అయింది కాబట్టి నెక్స్ట్ మనం పుదీనా వేసుకుందామండి. అసలు ఆనియన్ పకోడీ యాడ్ చేస్తే బాగుంటుందని ఐడియా ఎవరిది? ఫస్ట్ ఎవరికి వచ్చిందా ఆ బ్రిలియంట్ థాట్? అంటే రేపు షోకి వస్తాను కదా, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇది తట్టిందండి. ఇది తట్టిందా? నెక్స్ట్ ఇప్పుడు మనం వంకాయలు యాడ్ చేసుకుందామండి. ఓకే, కొన్ని వాటర్ వేసేసుకొని ఓకే, ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఓకే. సో కొంచెం వంకాయ ముక్కలు మగ్గితే నెక్స్ట్ పకోడీ అది. సో ఈ లోపు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను. ఒబామా స్నానం చేస్తే చిటికెన వేలు ఎందుకు తడవదు? నాకెలా తెలుస్తుంది, నేను చూడండి అప్పుడు. అంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఒబామా దానికి ప్లాస్టర్ వేసుకొని చేస్తారు కావచ్చు అండి. కాదు, ప్లాస్టర్ కూడా తడుస్తుంది కదా. అంటే ఆ పేరులో ఏదో ఒక చిన్న trick ఉంటుంది. లేదండి, కాదా? కరెక్ట్ గా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒబామా స్నానం చేస్తే చిటికెన వేలు ఎందుకు తడవదు? మన చిటికిన వేళ మన చిటికెన వేలు కాబట్టి మన ఎందుకు తడుస్తుంది? అందుకే నేను ఇలా చూపించాను. అది మీరు అందుకే instant correct గా గా చెప్పారు చెప్పాలి. కదా. మొత్తానికి క్లూ ఇచ్చేసిందండి, మీకు తనే క్లూ ఇచ్చేసింది. నువ్వు ఇచ్చింది అది అది క్వశ్చన్ అర్థం చేసుకోవాలి కదా. ఒబామా స్నానం చేస్తే చిటికెన వేలు ఎందుకు తడవదు? ఎందుకు తడుస్తుంది? మనం ఇక్కడున్నాం, ఆయన అమెరికాలో ఉన్నాం. చదవదు. చూద్దాం ఒకసారి. ఓకే అండి, ఒక్కసారి దీన్ని స్టిర్ చేసుకుందాము. ఓకే, సో ఇంకొంచెం మెత్తగా అయితే నెక్స్ట్ కొంచెం మగ్గనివ్వాలండి. ఇంకొంచెం, సో కాసేపు వెయిట్ చేద్దాం. కొంచెం, లేదంటే మనకి టేస్ట్ రాదు ఉడకకపోతే. చూద్దామా? ఓకే, చూద్దాం. నా 5 minutes అయిపోయింది కదండి. ఓకే, చాలా చక్కగా మగ్గిపోయాయండి వంకాయ. కారం వేసుకుందాం. ఓకే, మనం ఏం యాడ్ చేసుకోలేదు కాబట్టి కొంచెం కారం వేసుకుందాం. సో నెక్స్ట్ కొంచెం గరం మసాలా, నెక్స్ట్ ధనియా పౌడర్. ఓకే, మనం ఆల్రెడీ కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఫ్లేవర్ కోసం మనం ఒక 2 అట్లా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇది మనకు కొంచెం ఇట్లా డ్రై గానే ఉంటుందా? లేదండి, మనం కొంచెం పకోడీ వేసాక ఒక 2-3 drops ఆఫ్ వాటర్ వేస్తే మనకు సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి.
నేను యాక్చువల్ అయితే వంట స్టార్ట్ చేయడం అభిరుచి చూసి నేర్చుకుంటున్నానండి. స్టార్ట్ అవునా? చేస్తున్నాను, స్వీట్స్ అయినా హాట్స్ అయినా. Oh, అంటే super. వెరైటీస్ ఆఫ్ కుకరీ షోస్ చూపిస్తారు కదా మీరు, Yeah. సో స్టార్ట్ చేశాను చూడడం. ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తాను, ఈ వంట మీతోనే స్టార్ట్ చేస్తాను. ఇది మాతోనే, మా అభిరుచి స్పెషల్ అన్నమాట. అభిరుచి స్పెషల్, మీకే డెడికేట్ అనమాట. Thank కొంచెం మనం you. వాటర్ యాడ్ చేసుకుందామండి. 2-3 డ్రాప్స్ అంటే అంతే, ఇంకొంచెం పోయినా మీరు మరీ ఇంత పర్టికులర్ గా ఉంటారని చాలండి. మరి 2-3 డ్రాప్స్ అంటే మరి అంతే కదా, కొద్దిగా ఎక్కువనే వేశారు. కొద్దిగా ఆమెనే వేయమంది, నేను అంతే ఆపేసా, 3 డ్రాప్స్ వేసా. ఓకే అండి, ఇప్పుడు మనము పకోడీ వేసుకుందామండి. ఓకే, దీన్ని కొంచెం ఇలా స్మాష్ చేసి చిన్న చిన్నగా వేసుకుందాం. పెద్ద పెద్దగా తింటే నోట్లోకి పెద్ద పెద్దగా వచ్చేస్తుంది కాబట్టి నోట్లో పెద్ద పెద్దగా వచ్చేస్తుందా, పెద్ద పెద్ద తినడానికి ముద్దగా రాదు. వచ్చేస్తే తినడానికి రాదు కదండి, కొంచెం అంత కంఫర్ట్ గా అనిపించదు. అంత కంఫర్ట్ గా ఉండదు కాబట్టి మనం చిన్న స్మాష్ చేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను గీత గారు. అడగండి. అందరూ ఇష్టపడే కారం ఏంటండి? అందరూ ఇష్టపడే కారమా? మమ్మకారం. అదేనా? ఇంత తొందరగా చెప్తారు అనుకోలేదు అంటే చాలా అసలు. simple గా ఉంది. అంటే మీరు అసలు అభిరుచిలో ఉన్నారు కాబట్టి తొందరగా చెప్పేశారు. అభిరుచిలో ఉంటే తొందరగా, నా బుర్ర షార్ప్ గా పని చేస్తుంది కాబట్టి తొందరగా చెప్పా. సో మనం కొంచెం సేపు ఇలా స్టిచ్ చేసుకున్నామండి, కొంచెం పకోడీ సాఫ్ట్నెస్ వచ్చే వరకు. ఓకే, సో అది అయిపోతే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది కొంచెం మగ్గే వరకు పకోడీ ఒకసారి మనం మూత పెట్టేసుకున్నామండి, ఒక 30 సెకండ్స్ వరకు. ఇంకా అయిపోతే రెడీ తీసేసుకోవటమేనా? ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి మిమ్మల్ని. పళ్ళు ఊడిపోతే రానిది ఎవరికి? ఎవరికి రావు? మీరు డైలీ దాన్ని యూజ్ చేస్తారు కూడా. టూత్ బ్రష్ లేదు, చాలా ఓహో, దువ్వెన దువ్వెన. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. నువ్వు వెయిట్ చేస్తున్నావు. ఇవ్వాలి కదా మరి, కష్టపెట్టకూడదు కదా. ఓకే అండి, ఇది కుక్ అయిపోయినట్టుంది, మనం చూసుకుందాము. సో వేడివేడిగా వంకాయ పకోడా కూడా రెడీ మీకోసం. వంకాయ పకోడీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ పకోడీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, పుదీనా, వంకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పకోడీలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పకోడీ కర్రీ రెడీ. ఓకే, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, డిఫరెంట్ పకోడీ కర్రీ. వంకాయ కాంబినేషన్ లో సో సింగిల్ గానే చేస్తుంటాం మనం పకోడీ కర్రీ ఏదైనా చేస్తే. అంటే ఆ వెజిటబుల్ తో చేసో లేకపోతే అట్లా చేసి ఏదో చేస్తూ ఉంటాం కదా, ఇలా ఐడియా సో బాగుంది. చెప్పారు కదండి, అభిరుచిని బాగా ఫాలో అవుతూ ఉంటాం అని చెప్పేసి. తెలుస్తుంది క్రియేటివిటీ. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు వీళ్ళు కూడా. బాగుంది, వెరైటీగా. థ్యాంక్ యూ సో మచ్. వంకాయ టేస్ట్ తెలుస్తుంది, ఆ పకోడీ ఆనియన్ పకోడీ వేశారు కదా, సో చాలా బాగుంది. సింపుల్ గా చేసినా కూడా మంచి టేస్టీగా డిఫరెంట్ గా ఉంది రెసిపీ. థ్యాంక్ యూ. ఎస్, బాగా చేశారు. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఒకటి బేబీ కార్న్తో కొంచెం టమాటో, అలాగే కొంచెం మసాలా కాంబినేషన్ కూడా ఇచ్చారు కదా, సో అదొకటి. సో ఇది ఇలా వంకాయ కాంబినేషన్ లో ఉల్లిపాయ పకోడీ డిఫరెంట్ సింపుల్ గా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది. సో బేసిక్ మనకు వంకాయకే బాగుంటుంది కదా, వంకాయ ఏదైనా ఏ కాంబినేషన్ చేసినా అది బాగా బ్లెండ్ అయిపోతుంది. సో ఇలా వెరైటీగా ట్రై చేస్తే కూడా హ్యాపీగా సెట్ అయిపోయింది. ఎస్, నైస్. సో ఈరోజు విన్నర్ వెజిటబుల్ కింగ్. వెజిటబుల్ కింగేనా? ఓకే, సో మానస విన్నర్ అన్నమాట. అయితే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో మానస, కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్, మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలాగే మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేసి డిఫరెంట్ వెరైటీస్ అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిమంది తెల్లటి ఇడ్లీలు తయారు చేస్తూ ఉంటారు,
చాలా మృదువుగా మల్లెపువ్వులాగా ఉన్నాయి. ఇలాంటి ఇడ్లీలు మనం కూడా తయారు చేసుకోవాలి, ఇందుకు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించే పని అయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, ఇడ్లీ పిండి తయారు చేసుకునేటప్పుడే అందులో 2 చుక్కల ఆముదం కనుక కలుపుకొని ఇడ్లీ పిండి తయారు చేసుకున్నట్లయితే ఇడ్లీలు తెల్లగా సాఫ్ట్గా వస్తాయి. కానీ జాగ్రత్తగా గమనించండి, 2 చుక్కలు మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ ఆముదం వేసుకోకూడదు. నెక్స్ట్ సెగ్మెంట్, జస్ట్ మినిట్. ఓకే, సో రాజు గారు మరి జస్ట్ మినిట్ లో ఏం రెసిపీ ఈరోజు? మిల్క్ షేక్ చేస్తున్నాను. మిల్క్ షేక్, సోయా సపోటా మిల్క్ షేక్. వావ్, సపోటా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడ కొంచెం హెల్తీగానే చేస్తున్నాం. సోయా మిల్క్ కూడా వాడుతున్నాం. ఓకే. సో నార్మల్ మిల్క్ వాడుతున్నాం, సోయా మిల్క్ కూడా వాడుతున్నాం కాంబినేషన్ లో. ఓకే, సో చాలా బాగా వస్తుంది. వెరైటీగా కొంచెం టేస్ట్ అది డిఫరెంట్ గా. Yes. ఓకే ఓకే, మరి సోయా సపోటా మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా సపోటా మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా పాలు 1 కప్పు, సపోటా ముక్కలు 1 కప్పు, పాలు 1 కప్పు, పంచదార పాకం 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఐస్ క్రీమ్ కొద్దిగా, తురిమిన బాదం కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే, మరి సపోటా సోయా మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనం ముందుగా ఏంటంటే మనం మిల్క్ షేక్లు కాదని ఏమన్నా ఇలాంటివి చేసుకునేప్పుడు షుగర్ సిరప్ వాడుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఓకే, సో బాగా బ్లెండ్ అయిపోతుంది కదా. ఎస్ అండి. సో ఇది కూడా ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం లేత తీగ పాకం అనమాట ఇది. సో దీంట్లో కొంచెం నిమ్మరసం వేసేసుకొని బాగా మరిగిచ్చేసుకుంటాం. ఓకే, సో ఇది అలా నిమ్మరసం వేయడం వల్ల మనం ఏ రకమైన ఫ్రూట్ తో కాంబినేషన్ తీసుకున్నా బాగా సెట్ సెట్ అయిపోతుందా? ఓకే. సో అలాంటిది మనం చేసుకొని పెట్టుకున్నా అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఏవో ఒక juices. లస్సీలు కానీ జ్యూస్లు కానీ ఏదో ఒకటి చేసుకుంటుంటారు. సో ఇలాంటిది మనం ఒక బాటిల్ లాంటి చేసి పెట్టేసుకుంటే కావాల్సిన మన ఫ్లేవర్ ఏదైనా మనం Add తయారు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో అది నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. సో అలాగే వాడుతున్నాం మనం. బాగా మగ్గిన సపోటా పండు ముక్కలు. ఓకే, ఆ సపోటా స్మెల్ తెలుస్తుంది మనకంటే అది బాగా పండిందని. ఎస్, మంచి డిఫరెంట్ స్మెల్. షుగర్ సిరప్. ఓకే, సో అవి కూడా స్వీట్నింగ్ గానే ఉంటాయి కాబట్టి యా చూసి యాడ్ చేసుకోవాలి. యా, అంటే ఇలా సిరప్ లా ఉంటుంది కాబట్టి మనకి ఒకవేళ తగ్గింది అనిపిస్తే మళ్ళీ మనం ఆ సిరప్ కొంచెం వేసేసుకున్నా మనకి పెద్దగా ఏ మాత్రం కూడా తేడా అనిపించదు. యా, అదే షుగర్ అయితే కొంచెం అది కరగడానికి మనకి టైం అది పడుతుంది. చల్లగా ఉంటే అసలు ఇంకా స్లోగా అవుతుంది. అవును. సో ఇది మనకి ఫైన్ గా రావాలండి. Okay. సో మిక్సీ పట్టేసి ముందుగా ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇంకొంచెం ఫైన్ గా రావాలి. ఓకే, మరి మీరు చేసేస్తుంటారు రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎండుమిర్చి కనుక చాలా రోజులు నిల్వ ఉంచినట్లయితే నల్లబడిపోతూ ఉంటుంది. ఇలా నల్లబడకుండా ఉండాలి, దాని ఫ్లేవర్ అలాగే ఉండాలి అంటే ఎండుమిర్చిని కొంచెం కచ్చాపచ్చాగా దంచి ఒక డబ్బాలో కనుక నిల్వ ఉంచుకున్నట్లయితే చాలా రోజుల పాటు దాని ఫ్లేవర్ అలాగే ఉంటుంది, అలాగే నల్లబడకుండా కూడా ఉంటుంది. చిట్కా చూసేస్తారు కదా. సో రాజు గారు రెడీ అయిపోయిందా పేస్ట్? అది రెడీ అయిపోయిందండి. సో కొంచెం ఫైన్ గా కావాలి ఇలా. ఓకే, ఇప్పుడు దీంట్లో సోయా మిల్క్, ఓకే, అలాగే మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునే పాలు. సో కాచి చల్లార్చినవండి. సో వెనిలా ఐస్ క్రీమ్. సో అన్ని మిల్క్ షేక్ లోకి మనకు బాగా సూట్ సూట్ అయిపోతుంది. అవుతుంది. ఐస్ క్యూబ్స్ అండి, Okay. ఒక 2 వేసేసుకుంటే మనకి చల్లగా అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుంటే మిల్క్ షేక్ రెడీ. ఓకే, ఓకే, రెడీ అయిపోయిందండి. నైస్. సో ఉట్టి సోయా మిల్క్ అయితే బాగోదా రాజు గారు? ఓన్లీ సోయా తీసుకోవచ్చండి, సోయా మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం కొంచెం థిక్ షేక్ లా అన్నమాట. ఎస్, ఇది మనకి సపోర్ట్ కదా, బాగా పడితే థిక్నింగ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా.
సో ఈ మిల్క్ షేక్స్ లో ఐస్ క్రీమ్ అనేది కంపల్సరీ ఉంటేనే బాగుంటుందా రాజు గారు, లేకపోతే లేకుండా కూడా చేసుకోవచ్చు. బట్ మనకి ఎక్స్ట్రా టేస్ట్ అది బాగా ఉండాలి అనుకుంటే ఐస్ క్రీమ్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అదే అయితే కొంచెం ఏదైనా ఫ్రూట్ మన ఫ్లేవర్ లో తీసుకున్నప్పుడు అంటే ఆ ఫ్లేవర్ లో మనకి ఐస్ క్రీమ్ దొరికితే ఇంకా బెటర్. ఇప్పుడు స్ట్రాబెర్రీ గానీ స్ట్రాబెర్రీ తీసుకున్నప్పుడు ఆ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, ఓకే మ్యాంగో తీసుకున్నప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్, సో అలా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే. సో అన్నిటికీ సెట్ అయ్యేది వెనీలా. యా ఐస్ క్రీమ్. ఓ టాపింగ్ మంచి హెల్దీగా ఉంది ఇది, అంటే విత్ సోయా మిల్క్. సపోటా కూడా అంటే కొంచెం షుగర్ పేషెంట్స్ అన్నప్పుడు తీసుకోలేరు వాళ్ళు, ఎలా ఓవర్ స్వీట్ గా ఉంటుంది. యా అంటే ఇంకా అలాంటి వాళ్ళు షుగర్ సిరప్ అది యాడ్ చేయకూడదు, అంటే ఫ్రూట్స్ లో ఉన్న షుగర్ పెద్ద వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదేమో. ఐడియా లేదు బేసిక్. సపోటా అంతగా తీసుకోరు వాళ్ళు. ఓకే ఓకే. సో ఇది తప్ప ఇంకా మిగతా ఏదైనా ఫ్రూట్ కాంబినేషన్ లో తీసుకోవచ్చు. ఓకే ఓకే హే రెడీ. సో మిల్క్ షేక్ సూపర్. Ready. ఐస్ క్యూబ్స్ కూడా వేశారు కాబట్టి చాలా చల్లగా ఉంది. ఎస్ అండి. సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? సో వాటర్ మెలన్ స్కిన్ తో లీవ్స్ లా చేస్తున్నాను. సో మనకి ప్లేట్ బార్డర్ కానీ లేదా సెంటర్ లో మనకు కావాల్సినట్టు దీన్ని మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే కొంచెం థిక్గా ఉంటే లోపల నుంచి కొంచెం ఇది తీసేయచ్చండి. ఓకే సో దీన్ని మధ్యలోంచి లైన్స్ కూడా ఇస్తున్నాను. ఓకే సో రెండో వైపు కూడా సో ఇలా వస్తుందండి. ఓకే ఇంకో 2-3 కూడా నేను చేస్తున్నాను, అంటే మనకు కొంచెం సైడ్లో ఆ ప్లేట్కి మొత్తం వచ్చేట్టుగా. ఓకే. సో ఇది డార్క్ కలర్లో ఉంటుంది కాబట్టి ప్లేట్ కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి, స్కిన్ మెయిన్గా. అవును బాగుంది. అయితే ఆ షేప్లో కట్ చేసుకుంటే లోపల వైట్ కూడా ఉంటుంది కదా, లైన్స్ వేసుకున్న తర్వాత కూడా లుక్ అనేది కొంచెం బాగుంటుంది న్యాచురల్గా. సో ఈ మిల్క్ షేక్లు కూడా చేసుకునే ముందు ఏంటంటే మనం పాలు బాగా కాచేసి సో ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సో ఒక్కోసారి మనకు ఐస్ క్యూబ్స్ లేకపోయినా సో డైరెక్ట్ గా చల్లగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా అలా తీసేసుకోవచ్చు. అసలు ఇప్పుడు సమ్మర్ కొంచెం స్టార్ట్ అయితే పవర్ కట్స్ కూడా వస్తాయి కదా, స్టార్ట్ అవుతాయి. సో ముందే కాచేసి వాటిని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే సో కాస్త చల్లగానే ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ ఇలాంటివి కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో అదే ఒక 3-4 o'clock అలా ఆ టైంలో బాగుంటాయి. సో అస్తమానాలు బయటకు పోయే బదులు ఇంట్లోనే అన్ని ఎలాగో ఫ్రూట్స్ తెచ్చి పెట్టుకుంటారు కాబట్టి. అంటే ఆల్మోస్ట్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా లైక్ 3-4 మాక్సిమం కదా, వాళ్ళకి బాగుంటుంది ఇవ్వడానికి. బాగుంది రాజు గారు, సింపుల్ గా లుక్ బాగుంది. యా సో చూసారు కదండి, మరి మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా సపోటా మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో సపోటా ముక్కలు, పంచదార పాకం వేసి మిక్సీ పట్టాలి. దీనిలో సోయా పాలు, వెనీలా ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని వెనీలా ఐస్ క్రీమ్, పుదీనా వేసి తురిమిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా సపోటా మిల్క్ షేక్ రెడీ. ఓకే, మరి సోయా ఇంకా సపోటా కాంబినేషన్ లో మిల్క్ షేక్ చూసారు కదా. రాజ్ గారు టేస్ట్ చూసేద్దామా? ఎస్ అండి. నైస్. మీరు మాట్లాడుతూ ఉండండి. మీరు కానీ చేస్తూ ఉంటారా? నేను కూడా మాట్లాడినా, ఎందుకంటే చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. అంటే ఆ సోయా పాలు కూడా యాడ్ చేస్తాం కదా, కొంచెం డిఫరెంట్, మంచి అదేంటో కోవాలా ఉంది. అంటే ఇది కోవాలా, మనం అసలు ఏం కలపకపోయినా స్వీట్ తిన్న ఒక ఫీల్ వస్తుంది చూసారా. సోయా ఇంకా సపోటా యూజువల్ గా నాకు చాలా నచ్చుతుంది ఫ్రూట్, ఎందుకంటే ఆ స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్ ఫస్ట్ అది అట్రాక్ట్ చేస్తుంది. అండ్ సోయా కాంబినేషన్ దీనికి చాలా బాగా సూట్ అయింది యాక్చువల్ గా, ఎందుకంటే ఆ సోయా ఫ్లేవర్ బాగా బ్లెండ్ అయిపోయింది. అంటే
సోయా పాలు కూడా ఏంటంటే మనకు కొన్ని సిటీలో అంటే కొన్ని షాప్లో చూసినప్పుడు మిల్క్ అమ్ముతూ ఉంటారు కదా, అవును బాగా మరిగిచ్చేసి Okay. ఆ పాలు మనకి టీ లాగా చాలా మంది అలా తీసుకుంటూ ఉంటారు. సో లైట్ రెడ్డిష్ కలర్ వస్తుంది, అది లైట్ పింక్ గా. సో చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఓకే ఓకే. సో ఈ సోయా పాలు కూడా కొంచెం ఆల్మోస్ట్ ఆ టేస్ట్ అలాగే ఉంటుంది. సో దట్ మనకి ఇక్కడ కొంచెం కమ్మదనం అనేది అడిషనల్ గా యాడ్. అంటే నేను కొద్దిగా అదేమన్నా కొంచెం డిఫరెన్స్ తెలుస్తుందేమో అనుకున్నాను. అంటే ఆ సోయా మిల్క్ కొంచెం అది అంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా తెలుస్తూ ఉంటుంది కదా, కానీ ఇక్కడ సపోటాతో బాగా బ్లెండ్ అయిపోయి చాలా టేస్టీగా ఉంది. అంటే రెగ్యులర్ గా ఉన్న టేస్ట్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసింది. అవును, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాలా హెల్దీ అండ్ టేస్టీ మిల్క్ షేక్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఉప్పు లేని కూర ఒప్పది రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు అన్నారు కదా. పప్పు అనేది మన ఆరోగ్యానికి అంత మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఎదిగే పిల్లలకు, అన్ని రకాల వయసుల వారికి ఇది మంచిది. కానీ పప్పు తొందరగా ఉడకదు అని చెప్పేసి చాలా మంది పప్పు చేసుకోవడానికి ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం లేదండి, ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి పప్పులో కొద్దిగా నూనె కానీ డాల్డా కానీ వేసుకుని ఉడికించినట్లయితే పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. హ్యాపీగా కావాల్సిన రకంగా వండుకొని తినచ్చు. ఈ రోజు మనం చూసిన టేస్టీ రెసిపీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. తెలగపిండి బీరకాయ కూర ఒక లో క్యాలరీ రెసిపీ. తెలగపిండిలో పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఈ తెలగపిండి బీరకాయలోని విశేషం కూడా మనకి ఏంటంటే ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ అ సూపర్బ్ కాంబినేషన్. అండ్ టొమాటోస్ మళ్ళీ అది కూడా లో క్యాలరీ. సో ఇట్స్ అ వెరీ లో క్యాలరీ ఐటమ్. లో క్యాలరీ అంటే ఏంటి, ఇమీడియట్గా మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కూడా ప్రాబ్లం లేదు. దట్స్ ద మెయిన్ థింగ్. సో 110 క్యాలరీస్ లోపు మనకు ఒక మంచి క్వాంటిటీ, సైజబుల్ క్వాంటిటీ ఎక్కువగా తింటే కూడా మనకు అంతే క్యాలరీస్ వస్తాయండి. చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. బేబీకార్న్ టొమాటో కర్రీ, ఇది కూడా బాగుందండి. బేబీకార్న్ టొమాటోస్ బోత్ ఆర్ అగైన్ లో క్యాలరీ అండ్ అగైన్ కలర్ఫుల్ వెజిటబుల్స్, yellow అండ్ రెడ్ కలర్. సో కలర్ఫుల్, ఎంత కలర్ఫుల్ వెజిటబుల్స్ తీసుకుంటే దట్ మీన్స్ అంత మంచి మినరల్స్ అండ్ విటమిన్స్ మన బాడీలో చేరుతున్నాయి. టొమాటోలో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ చెప్పనా, ఇట్స్ లైక్ అ పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్. అంటే ఒక్క ఐటెంలో మనకు 4-5 రకాల పోషక విలువలు అనేవి ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 4 చాలా ఇంపార్టెంట్. బట్ ఇందులో కొంచెం ఎండు కొబ్బరి, కాజు, వీటితో మసాలా ఉంది. సో ఆ ప్రపోర్షన్ అనేది మనం తగ్గించుకుంటే ఇది కూడా మీడియం క్యాలరీలో మనం ట్రై చేసుకోవచ్చు. వంకాయ పకోడీ కర్రీ. ఇప్పుడు ఆనియన్ పకోడీ చేసుకుంటూ మనం తర్వాత వంకాయతో ఈ కర్రీ చేసుకుంటున్నాం. సో ఆనియన్ పకోడీ మనకు 100 గ్రాముల్లో 600 క్యాలరీస్ దాకా ఉంటుందండి. డిపెండ్స్, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అందులో కాజు అలాంటివి యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకవేళ బయట మార్కెట్లో అవైలబుల్గా ఉన్న పకోడీలు కూడా క్యాలరీస్ చాలా హై ఉంటుందండి. సో దిస్ ఇస్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్. వన్స్ ఇన్ అ వైల్ వీ కెన్ ట్రై ఇట్. ఆఖరిగా చూసిన సోయా సపోటా మిల్క్ షేక్ ఈజ్ అ సమ్మర్ స్పెషల్. సో వెరీ వెరీ హెల్త్ కాన్షియస్ అంటే యూ అవాయిడ్ షుగర్ కంప్లీట్లీ అండి. యూ కెన్ కంప్లీట్లీ అవాయిడ్ షుగర్. ఇప్పుడు లేకపోతే ½ టీ స్పూన్ షుగర్ వేసుకోండి, అంతకంటే ఎక్కువ లేకుండా ట్రై చేసుకుంటే ఇట్స్ వెరీ 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 నరిషింగ్. నరిషింగ్ అంటే ఏంటంటే మనము ఇలాంటివి తాగినప్పుడు ఇమీడియట్లీ యూ ఫీల్ ఎనర్జీ వచ్చినట్టుగా అట్లా ఫీల్ అవుతాం. ఇది కూడా 11 and 4 o'clock టైంలో చాలా యూస్ఫుల్. సోయా మిల్క్ ఉంది కాబట్టి డయాబెటిక్స్కి షుగర్ లేకుండా ఇటువంటివి చేసిస్తే ఈ సీజన్లో చాలా మంచిదండి. సపోటా లాగా తీసుకోవాలి, అంటే ఫ్రూట్ లాగా తినాలి. బట్ ఇన్ సమ్మర్ లిటిల్ బిట్ ఆఫ్ లీనియన్స్, కొంచెం మనం దాన్ని ఇలా మిల్క్ షేక్ లాగా తీసుకుంటే కూడా తప్పు లేదండి. క్యాలరీస్ అంటారా, మనకు ఒక గ్లాస్లో కరెక్ట్గా మనకు ఒక 100-112 క్యాలరీస్లో ట్రై చేసుకుంటూ, ప్రోటీన్ చాలా ఎక్కువ క్వాంటిటీలో 7 to 8 grams, అంటే మనకు ఒక మీల్లో దొరికే క్యాలరీస్ ఇందులో దొరుకుతున్నాయి. యాక్చువల్లీ ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో ఇదే చాలా బాగుందండి. బేబీకార్న్ టొమాటోతో చేసిన రెసిపీ కూడా నాట్ బ్యాడ్. అఫ్ కోర్స్ ఆ కాంబినేషన్ అనేది మనం కొబ్బరితో తక్కువ తీసుకుంటే మంచిది. ఫస్ట్ చూసిన తెలగపిండి బీరకాయ కూర సూపర్, నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు ఈరోజు 2 వెరైటీస్ కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీ. ఓకే, మిల్క్ షేక్ బాగుంది సమ్మర్ స్పెషల్ గా. బీరకాయ తెలగపిండి కూర కూడా చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ.
ఓకే, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కెరఫినాడో టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ మన MTR స్పెషల్ గరం మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.